దంపతుల విడాకుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బెడ్రూమ్లో భార్యాభర్తల మధ్య దాంపత్య సంబంధాల విషయంలో పరస్పర విరుద్ధమైన అలవాట్లు ఉన్నాయన్న కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దంపతుల్లో ఒకరు పోర్ను చూస్తున్నారని, హస్తప్రయోగం చేసుకుంటున్నారనే విషయాలు పెళ్లిలో క్రూరత్వం కిందికి రాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ కారణాలతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాస్ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా మహిళల లైంగిక స్వయం ప్రతిపత్తి, గోప్యత హక్కులను మద్రాస్ హైకోర్టు ధృవీకరించింది. తమిళనాడులోని కరూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి 2018 జూలైలో వివాహం జరిగింది. సంసారంలో కలహాలు జరుగుతుండడంతో 2020 డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత భార్య తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరగా తన భార్య తరచూ అశ్లీల చిత్రాలు చూస్తుందని, హస్తప్రయోగం చేయడం ద్వారా తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించాడు. తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారించిన ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన భార్యకు బాగా డబ్బు ఖర్చు చేసే అలవాటు ఉందని, పోర్ను చూడడానికి బానిసగా మారిందని, ఇంటి పనులు చేయడానికి నిరాకరిస్తుందని, తరచూ హస్తప్రయోగానికి పాల్పడుతుందని ఆ వ్యక్తి ఆరోపించారు. తన భార్య లైంగిక సంబంధ వ్యాధితో బాధపడుతుందని పిటిషనర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తన భార్య లైంగిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా నిర్ధారించడానికి ఆ వ్యక్తి ఎటువంటి పత్రాలను సమర్పించలేదు. కేసు విచారణ సందర్భంగా భర్త ఆరోపణలపై స్పందించిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా జీవిత భాగస్వామి పోర్ను చూడడం, హస్తప్రయోగం చేసుకోవడం వైవాహిక బంధంలో క్రూరత్వం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్య అశ్లీల చిత్రాలను చూస్తుందని, తరచూ హస్తప్రయోగం చేస్తుందనే కారణంతో ఆమె నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేస్తున్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ లైంగిక స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తూ గోప్యత, ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యత కూడా భాగమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. పోర్నోగ్రఫీ చూడడంలో భార్యాభర్తలు చట్టబద్ధమైన చట్టాలను ఉల్లంఘించకపోతే, అటువంటి అలవాటు ఒకరి దాంపత్య బాధ్యతల నిర్వహణపై ప్రతికూల ప్రభావాన్ని చూపకపోతే అటువంటి చర్యలు క్రూరత్వంగా పరిగణించబడవని స్పష్టం చేసింది. అవి విడాకులకు కారణం కాజాలవని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ ఆర్ పూర్ణిమ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు వాతావరణంలో అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. తన భార్య తరచూ హస్తప్రయోగానికి పాల్పడుతుందనే భర్త వాదనపై కోర్టు స్పందిస్తూ పురుషుల హస్తప్రయోగం సర్వసాధారణమని అంగీకరించినప్పుడు మహిళలు హస్తప్రయోగం చేయడాన్ని తప్పుగా చూడకూడదని వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ వివాహానికి వెలుపల లైంగిక సంబంధం పెట్టుకుంటే అది విడాకులకు కారణం కావచ్చు. కానీ హస్తప్రయోగం ద్వారా స్వీయ ఆనందం పొందడం వివాహం రద్దు కావడానికి కారణంగా నిర్ధారించడం ఇది భర్తపై క్రూరత్వాన్ని ప్రేరేపిస్తుందని చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. వివాహానంతరం కూడా స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటుందని, ఒక వ్యక్తిగా ఆమె ప్రాథమిక గుర్తింపు ఆమె వైవాహిక స్థితికి లోబడి లేదు అని హైకోర్టు పేర్కొంది.